బ్రతికున్న మనిషిని కాగితాలపై చంపేసి కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబ సభ్యుల భాగోతం బయటకు వచ్చిన తర్వాత ఈ నకిలీ పాసు పుస్తకాలు సృష్టించిన వారి తాలూకు ముఠ ఆకృత్యాలు ఒక్కటొక్కటగా బయటకు వస్తున్నాయి. అందులో భాగంగానే శ్రీకాకుళం రూరల్ మండలం కల్లేపల్లి గ్రామానికి చెందినటువంటి ఇప్పిలి శివ మోతుబార్ రైతు. ఆయనకి తాత తండ్రుల దగ్గర నుంచి సుమారు 20 ఎకరాలు భూమి దక్కలైంది. ప్రస్తుతం మనం ఎక్కడైతే భూమి ఉన్నామో ఆ భూమిలో 2 ఎకరాల స్థలాన్ని కొల్లగొట్టేందుకు ఒక ముఠ నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించి 2 ఏళ్ళుగా ఆ స్థలంపై కబ్జా చేయడమే కాకుండా క్రిమినల్ కేసులు పెట్టే పరిణామాలు తీసుకొచ్చింది. ఆయనకు ప్రాణహాని తెచ్చినటువంటి ఈ వివాదం మాత్రం ప్రస్తుతం పోలీసుల దగ్గర ఉన్నా కూడాను పోలీసులు కూడా నిస్సహాయక స్థితిలోనే ఉన్నారన్నట్టు పరిణామం. ఎందుకంటే పంట పొలాల్లో పంట పండించుకుంటాం, నాట్లు వేసుకుంటాం, లేకపోతే ఇతరత్ర కానీ పంట పొలాల్లో కూడాను సీసీ కెమెరాలు పెట్టించే దుస్థితి నెలకొని ఉందంటే ఈ భూ వివాదం ఎన్నాళ్ళ నుంచి ఎటువంటి ఏదైతే నకిలీ మాఫియా ముఠా నుంచి ఆయన వేతనలు అనుభవిస్తున్నారు అన్న విషయం స్పష్టమవుతుంది. పంట పొలాల్లో సీసీ ఫుటేజ్లు పంట పరిరక్షణ కోసం కంచి కట్టవచ్చు, లేకపోతే ఇతరత్ర ఏ నిర్మాణం కానీ సీసీ ఫుటేజ్ పోలీసుల ఆదేశాల మేరకు పెట్టడం జరిగిందంటే ఈ భూ వివాదం ఏ మేరకు పీక్ స్థాయిలో ఉందో స్పష్టమవుతుంది. ప్రస్తుతం ఈ భూమి తనకు ఎలా దక్కలైంది, ఆ దక్కలైన భూమిని కొల్లగొట్టేందుకు ఎవరు ప్రయత్నిస్తున్నారో ఈ ప్రయత్నాల్లో ఆయన రాజకీయ పరంగా కూడాను అధికార పార్టీకి చెందిన కరుడు కట్టిన టీడీపీ వాది. గత ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ గెలుపుకు తనకంటూ శైలిలో సాయపడిన వ్యక్తి. ఆయనకు వచ్చిన ఈ కష్టంపై 2 ఏళ్ళ నుండి అధికారులకి అంటే కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా ఆ సమస్య పరిష్కారం కావడం లేదంటే నకిలీ పాస్ పుస్తకాల తయారీ ముఠా తాలూగా ఏదైతే వారికి ఉన్న అండ ఏ మేరకు ఉందని మనకు స్పష్టం ఉంది. అసలు ఈ భూమి మీకు ఎలా దక్కలైంది, ఈ దక్కలైన నేపథ్యంలో మీ భూమిని కాజేసేందుకు ఎవరు ప్రయత్నిస్తారు, పంట పొలాల్లో పంట పండించుకోవాలి, దీంట్లో సీసీ కెమెరాల పర్యవేక్షణ పెట్టుకోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది అర్హులైనటువంటి వారసత్వం భూమికి? 1933లో మా తాతగారు ఈ భూమి కొనుగోలు చేశారు. మా తాతగారు తర్వాత మా నాన్నగారు దీని మీద అన్ని హక్కులతో ఉన్నారు. తర్వాత నేను థర్డ్ జనరేషన్, నేను తాతండ్రుల నుంచి వచ్చిన భూమి ఇది. 208లో 2 టోటల్ ఎక్స్టెన్షన్ 5 ఎకరాలు 50 సెంటు, 5 ఎకరాలు 50 సెంటు ల్యాండ్ ఇది. 2 ఎకరాలు వీళ్ళు ఒక ఫేక్ సృష్టించి 2012లో దాచుకొని 2021లో కోర్టులో ఇంజక్షన్ అని చెప్పి కోర్టులో వేశారు. కోర్టులో ఇంజక్షన్ ఏంటంటే ఈ షెడ్యూల్ అనేది కనుగులవాన్పేట షెడ్యూల్కి ఇంజక్షన్ ఇచ్చింది, కల్లేపల్లి కాదు. కనుగులవాన్పేట షెడ్యూల్ పట్టుకొని మాకు ఇంజక్షన్ ఆర్డర్ ఉందని చెప్పేసి దౌర్జన్యంగా దపదపాలు ఈ భూమి మీదకి అటాక్ ఇచ్చారు. అటాక్ ఇస్తే పోలీసు వారు 107 కట్టారు వీళ్ళపైన. ఎస్పీ గారికి కూడా రీసెంట్లీ 1 మంత్ నా వ్యవసాయం చేయడం నాకు రక్షణ కావాలి, మారణాయుధాలతో వచ్చి నాకు ఇబ్బంది పెడుతున్నారు, పక్క మండలం నుంచి ఇచ్చర్ల మండలం నుంచి ఆటోల్లో బళ్ళుతో వచ్చి ఇబ్బంది పెడుతున్నారు, కాబట్టి నాకు న్యాయం చేయాలి సార్ అని ఎస్పీ గారు కూడా నేను విన్నవించుకున్నాను. ఒక టీడీపీ కరుడు కట్టిన కార్యకర్తగా ఈ పరిసర ప్రాంతాల్లో నాయకులుగా ఉన్న మీకు కూటమి ప్రభుత్వంలో కూడాను ఇటువంటి ఈ సమస్య ఎక్కడికి వెళ్ళే తీరే పరిస్థితి కనిపించట్లేదు. నేను ఎమ్మెల్యే గారికి కూడా కలిశాను. శివగారు, మీ ల్యాండ్ అది, మీరు సాగులో ఉన్నారు, మీ వ్యవసాయం మీరు చేసుకోండి అని ఆయన చెప్తున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి కూడా నేను ఫోన్ చేసి, ఢిల్లీలో ఉంటే ఫోన్ చేసి నా పరిస్థితి ఎలాగ ఉంది సార్ అంటే, నేను డిఎస్పీకి చెప్తాను, నో ప్రాబ్లం, నువ్వు ధైర్యంగా ఉండే నాకు ధైర్యాన్ని ఇచ్చారు. ధైర్యాన్ని ఇచ్చిన తర్వాత డిఎస్పీ గారు ఏమి నువ్వు సీసీ ఫుట్ పెట్టు ఇమీడియట్గా, ఎవరైతే పొలం మీదకి వస్తారో నేను ఇమీడియట్గా వాళ్ళందరినీ నేను అదుపులోకి తీసుకుంటాను అని ఆయన నాకు చెప్పారు. పోలీసులు కూడా భరోసా ఇచ్చారు. తర్వాత ఇచ్చిన మరుసటి రోజే వచ్చి దౌర్జన్యంగా ఒక ట్రాక్టర్ పట్టుకుని వచ్చి పొలం దున్నేశారు. నేను రూరల్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. దాని మీద డిఎస్పీ గారు అవన్నీ అందరినీ ట్రేస్ అవుట్ చేసి ఎఫ్ఐఆర్ వేయమని 107 కట్టమని బైండ్ వార్తల కేసు కట్టమని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇది సివిల్ వివాదంగా కనిపిస్తుంది కానీ ఇక్కడ క్రిమినల్ యాక్టివిటీస్ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ 2 ఎకరాలు కొల్లగొట్టిన వెనకున్నటువంటి ముఠా ప్రయత్నం చూస్తుంది. ముఠా ప్రయత్నం పక్కాగా ఇక్కడికి వస్తే నా మీద అటాక్ ఇచ్చి చంపించడానికే ప్లాను. చంపిస్తే ఎవరు లేరు, మొత్తం మనం దర్జాగా దున్నుకోవచ్చు అనే ఆలోచనతో వాళ్ళందరూ ఉన్నారు. ఉండి ఇక్కడ పక్క రైతు ఇప్పులు అక్కప్పుడు అనేసి వాళ్ళ షెడ్లో మారణాయుధాలు, ఆ షెడ్లోనే వీళ్ళకి భోజనాలు, అక్కడే ముఠా వచ్చి అందరూ అక్కడ వెయిటింగ్ చేయడం, అది కూడా మేము రిపోర్ట్లో చెప్పాము, పోలీసు వారికి చెప్పాము. నిర్భయంగా వచ్చి సేద్యం చేసుకున్నటువంటి వంశపారంపర్యంగా వచ్చిన భూమిలో ఈరోజు భయంతో ప్రాణాలు అరిచేతి పెట్టుకొని రావాల్సిన పరిస్థితి ఉందా? పరిస్థితి ఉంది.
పక్కాగా ఉంది పరిస్థితి. ఇక్కడ లోకల్ పంచాయతీల్లో మండల స్థాయి ఒక లీడరు దీన్ని టేకప్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని భూదందాలు చేస్తున్నాడు. అంటే మీరు లోకలా నాన్ లోకలా ఇంత భూమి ఇంత వ్యవసాయం? నేను లోకలు. మాది కనుగలవానిపేట పంచాయతీ, కనుగలవానిపేట విలేజ్ మాది. మేము పూర్వం నుంచి మేము కనుగలవానిపేటలో ఉంటున్నాం. పిల్లల ఎడ్యుకేషన్ కోసం మేము శ్రీకాకుళంలో ఉంటున్నాం. కానీ ప్రతిరోజు నేను పొలంకి వచ్చి వ్యవసాయం చేస్తున్నాను. ఉదయం సాయంత్రం 2 పూటలు కూడా ఉన్నాం. ఈ లోకల్లో మోకల్ శ్రీని అనే వ్యక్తి ఆయన మండల స్థాయిలో మండల పార్టీ ప్రెసిడెంట్ అయిన తర్వాతే భూదందాలు ప్రారంభించాడు. ఎవరి అండదండలతో ఈ ఈ ఈ భూదందా వెనక పక్క మండలాలను కూడాను తెప్పించి ఇక్కడ మీ మీద థ్రెట్ ఇచ్చే పరిస్థితి మోకల్ శ్రీనివాసే. దీంట్లో ఎటువంటి డీవియేషన్ లేదు. ఆయన సపోర్ట్తోనే ఇదంతా జరుగుతుంది. మోకల్ శ్రీని అనే వ్యక్తి డబ్బుల కోసం నీటి సంఘం అధ్యక్షుడు ఇస్తామనేసి ఎమ్మెల్యే గారికి కలిస్తే నీకు నీటి సంఘం కన్ఫర్మ్ అయిపోయింది శివ గారు అని చెప్పారు. మోకల్ శ్రీనికి ఒకసారి కలండి అని చెప్పారు. ఈయన ₹1,00,000 అడిగాడు. తీసుకెళ్ళి ₹1,00,000 ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నాకు ఏ పదవి లేదు. డబ్బులు అడిగితే గాబరైపోతాను ఏంటని అంటాడు. అది పద్ధతి కాదండి. డబ్బులు తీసుకొని ఈ పని చేయడం. నా డబ్బులు నాకు ఇవ్వాలంటే 4 months తర్వాత డబ్బులు ఇచ్చాడు. చూస్తే కనుక ఒక ఒక అంటే ఒక బలమైన సామాజిక వర్గం చెందిన శివ ఈ కాన్స్టిట్యున్సీలో ఒక అంటే మైనార్టీ మోటోలో బతకాల్సి వస్తుంది. ఇక్కడ మైనార్టీలే మేము 2 గ్రామాలు మా కాపు కమ్యూనిటీ, జిల్లాలో మేజర్ కమ్యూనిటీ మాది. కానీ మాకు ఇక్కడ బీసీ వర్గానికి మాకు ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు మేము మైనార్టీలు అని చెప్పేసి. ఏమి వైసీపీ వాళ్ళ జోలికి వెళ్ళొచ్చు కదా, మీరు తోలు తీస్తారా నా కొడుకులకి? వైసీపీ వాళ్ళ జోలికి వెళ్ళొచ్చు కదా, ఎందుకు వెళ్ళరు? మా మీద మీరు దాడులు చేస్తారా? మా మీద రెడ్ బుక్ ఓపెన్ చేస్తారా? మేము అనాథులమా? కాపులుగా పుట్టడం ఈ జిల్లాలో మా తప్ప? మమ్మల్ని పంపించండి పక్క జిల్లాలకి. ఇవే పెర్మనెంట్ అసెట్లు కావు, రాజకీయాలు వస్తుంటాయి పోతుంటాయి. కానీ ఇది పద్ధతి కాదు. మోకల్ శ్రీని అనే వ్యక్తిని మీరు కానీ పార్టీ అధ్యక్షుడిగా మార్చకపోతే ఈ చుట్టుపక్కల 5-6 పంచాయతీల్లో టీడీపీకి 0 అవుద్ది. ప్రతి గ్రామంలో తగులు పెడుతున్నాడు కేవలం డబ్బు కోసం. మట్టి మాఫియా. ఒక కరుడు కట్టిన టీడీపీ నాయకుడిగా మీకు వచ్చిన కష్టాలు ఆయన వర్గం అని తెలుసుకుని ఎమ్మెల్యే కూడా ఈ విషయంలో ఎక్కడ కూడా కనీసం మీకు బాసట నిలిచట్లేదు. బాసటగా ఆయన అయితే చెప్తున్నారు. ఆయన వాళ్ళ ఫాదరు జగపతి గారి దగ్గరికి వెళ్ళాను. మాకు మండలం ప్రెసిడెంట్కి చేస్తారు, గౌరవంగా ఆయన చూశాడు. ఇప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు మాకు. ఎమ్మెల్యే గారు కూడా శివగారు మీ ల్యాండ్స్ మీరు చేసుకోండి అని చెప్తున్నారు. రామ్మోహన్ రెడ్డి గారు కూడా నాకు భరోసా ఇచ్చారు. వాళ్ళ వల్ల ఎటువంటి ఇబ్బందులు లేదు. వాళ్ళ పేరు చెప్పుకొని ఈయన దందాలు చేస్తున్నాడు. అది కరెక్ట్ కాదు, పార్టీకి నష్టము. కూటమి ప్రభుత్వం అంటే ప్రజల నమ్మకంతో మనకు ఓట్లు వేశారు. కూటమి ప్రభుత్వంకి మంచి మెజార్టీలు ఇచ్చారు. ఈ మోకల్ సీన్ వల్ల ఇప్పిలిసే వాళ్ళు ఇంత మెజార్టీ లేదు ప్రజలు. అది మర్చిపోకండి. ప్రజల్లో నేను టౌన్లో ఎంతమందికి ఇప్పుడు వాట్సాప్లో ఈ మెసేజ్ వెళ్తుందో ఇదంతా పార్టీకి నష్టం జరుగుతుంది. కాపు సామాజిక సంబంధించినటువంటి కుటుంబాలపై కక్ష సాధింపు ధోరణి శ్రీకాకుళం నియోజకవర్గంలోని రూరల్ మండలంలో ఉన్నటువంటి రైతులు జరుగుతుందంటే పక్కాగా జరుగుతుంది. ఇది అన్యాయము. కనుగలవానిపేటనే టార్గెట్ చేస్తున్నావు. నీ ఊర్లో వైసీపీ వాళ్ళ జోలికి నువ్వు వెళ్ళగలవా? నువ్వు వెళ్ళు, నీకు తెలుస్తుంది. తర్వాత నీకు ఏటి సంబంధం మా పంచాయతీ గురించి? నీ ఊరా, నీ కులమా? నువ్వేటి మా ఊర్లో తగులు పెట్టి మమ్మల్ని హింస పెడుతున్నావు? ప్రశాంతంగా స్వచ్ఛందంగా మేము ఇక్కడ రైతులు అందరం బ్రతికే లొకేషన్ ఇది. వాటికి ఏమంటారంటే హ్యాపీగా ఎవరికి ఇబ్బందులు లేవు, గొడవలు లేవు. ఒకప్పుడు మాది ఫ్యాక్షన్ విలేజ్, గొడవలు. ప్రకృతిలో బ్రతుకుతున్న, ప్రకృతి ఒడిలో బతుకుతున్న రైతు కుటుంబాలు మావి. నువ్వు ఎవడు ఎక్కడ ఫ్యాక్షన్ పెట్టడానికి? నీకేటి సంబంధం? ఈ జిల్లా ఎస్పీ గారు ఒక ఆస్తి లాంటి వాళ్ళు. హోం మంత్రిగా నేను స్వయంగా చెప్పాను, అమ్మ ఈ ఎస్పీ గారు మా జిల్లాకి ఎస్సెట్ అన్నాను నేను. ఆ రోజు మీరు వినియోగించుకోండి అయ్యా అన్నది. ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చింది. ఎస్పీ గారు కూడా స్పందించి వీళ్ళ మీద మామూలు కేసులు కాదు, పీడీ యాక్ట్ కింద బుక్ చేయాలి. పీడీ యాక్ట్ కింద కలెక్టర్ గారు, ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి భూదందాలు చేసిన వాళ్ళకి పక్కాగా మేము పీడీ యాక్ట్ బుక్ చేస్తాము, మీరు ముందుకు రండి అని చెప్పారు. మాకు ఎంతో భరోసా ఇచ్చారు. ఈరోజు ఎస్పీ గారు దీని మీద స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే మాజీ స్పీకర్ భూదందా వ్యవహారం బయటకు వచ్చిందో దీంతో జిల్లా ఎస్పీ కూడాను ఎవరైతే బాధితులు ఉన్నారో నిర్భయంగా వచ్చి ఫిర్యాదు చేసినట్టయితే న్యాయం చేస్తారన్నటువంటి ఆశ ఈరోజు శివ కలిగింది. ఆ కలిగిన నేపథ్యమే తన కష్టాన్ని మాత్రం ఆర్టీవీతో పాటు షేర్ చేసుకున్నారు. తనకు మాత్రం లైఫ్ థ్రెట్ ఉంది. నిర్భయంగా వచ్చి పొలాల్లో సేద్యం చేసుకున్న రైతుగా కాకుండా బిక్కుమని ప్రాణాలు చేతి పట్టుకుని రావాల్సిన పరిస్థితి. ప్రస్తుతం ఈ వ్యవసాయాన్ని సంరక్షిస్తున్నటువంటి రైతు ఉన్నారు. ఈ వ్యవసాయం ఈ పొలం ఎవరిది? దీన్ని ఎన్నాళ్ళు సేద్యం చేస్తున్నారు? ఇప్పుడు శివ దగ్గర నుండి భూమి లాక్కోవడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు? ఇది వాళ్ళ నాన్నగారి హయాంలో నుంచి నేను ఇక్కడ చేస్తున్నానండి.
ఆ టైం నుంచి ఈయన హ్యాండ్ ఓవర్లే ఉండేది వాళ్ళ నాన్నగారు తదనంతరం ఈయన చేస్తున్నారు. ఈ మధ్య వచ్చి కొత్తగా వచ్చి వీళ్ళు లేనిపోని ఇబ్బందులు పెట్టడం, ఇక్కడికి వస్తే మాకు కొడతామంటాం, మా బైకులు తాళాలు తీసేయడం, మా బళ్ళు మీదకి కర్రలు పట్టుకొని రావడం, ఇలాంటివన్నీ చేశారు సార్. అంటే వచ్చిన వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళ పరిసర ప్రాంతం వల్ల ఇంకా బయట నుండి కొత్త మనుషులు ఏమన్నా కనిపిస్తుంది? కొత్త మనుషులు ఉన్నారు సార్. ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారండి. ఆ తర్వాత బయట మండలం నుంచి వచ్చారండి. అంటే ఇన్నేళ్ళు బట్టి ఆయన సొంత భూమి మీద ఇలా కన్నేసి భూమిని కొల్లగొట్టుకుంటూ చేస్తున్న ప్రయత్నంలో కౌలు రైతుగా మీరు భూమి చేజారిపోతుంది అన్నటువంటి ఆవేదన కలుగుతుందా? కలుగుతుందండి. దీని మీద మేము చాలా సంవత్సరాల నుంచి బతుకుతున్నామండి. ఈరోజు అది చేయి జారిపోతుందంటే మాకు బాధ ఉండదండి. ఇప్పుడు శివగారికి వచ్చిన కష్టం ఆ సామాజిక వర్గం వ్యక్తులకే అలా మైనార్టీ అంటే సామాజిక వర్గం పెద్దదైనా కూడాను మైనార్టీలని ఉద్దేశం మీద ఈ భూమి మీద వాళ్ళు కన్నేశారా? అంతే కదా సార్, అంతే కదండి. ఏమీ శివగారు చేయలేరు, వీళ్ళు మైనార్టీ వర్గానికి చెందినవారు, ఏది చేసినా పర్లేదు అనే దౌర్జన్యంతో ఇక్కడ ఇవన్నీ చేస్తున్నారండి. రైట్. చూస్తే కనుక ప్రస్తుతం భూదందాలకు చిక్కోలు జిల్లా వేదిక అయ్యింది అనడానికి మాత్రం మాజీ స్పీకర్ ఉదంతం బయటకు వచ్చిన తర్వాత ఒక్కరొక్కరుగా బయటకు వచ్చి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం తన తాత ముత్తాతల నుండి దక్కలైనటువంటి 2 ఎకరాల భూమిని కొల్లగొట్టేందుకు ఒక ముఠా ప్రయత్నిస్తుంది. ఈ ముఠా ప్రయత్నంలో భాగమే ఈరోజు మాత్రం పూర్తి స్థాయిలో ఆ పొలాన్ని ఎక్కడ చేజిక్కించుకుంటారన్న భయం ఆయనతో నెలకొంటుంది. కాకపోతే నిర్భయంగా వచ్చి ఇక్కడ సేద్యం చేసుకుంటూ ఫలాలను పొందిన ఆయనకు మాత్రం భూమి మీదకి రావాలంటే బతుకుతానా లేదా అన్న భయం నెలకొంది. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యేతో పాటు కేంద్ర మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది, జిల్లా ఎస్పీ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఎవరైతే ఈ భూమిని కొల్లగొట్టేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఉన్నాయో ఆ ప్రయత్నదారులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చట్టపరంగా శిక్షించి తన భూమిపైకి తను నిర్భయంగా వచ్చి సేద్యం చేసుకునేందుకు అవకాశం కల్పించాలని ఆయన ప్రాధాయపడుతున్నారు. మరి పోలీసులు ఈ విషయంలో ఈ భూ దందాదారులను ఎలా భర్తం పడతారా అన్న విషయం వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.